ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాల ఎఫెక్ట్ తగిలింది. తాము అధికారంలోకి వస్తే కిడ్నీ బాధితులకు పెన్షన్ ఇస్తానని వైఎస్ జగన్ ఇటీవల జరిగిన వైసీపీ ప్లీనరీలో ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే శ్రీకాకుళం జిల్లా ఉద్దానం, ప్రకాశం జిల్లాలోని పర్యటనల సందర్భంగా ఆయన కిడ్నీ బాధితులను పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. వైఎస్ జగన్ హామీతో దిగొచ్చిన ఏపీ సర్కార్ కిడ్నీ బాధితులకు 2500 పెన్షన్ ఇవ్వాలని మంగళవారం నిర్ణయించింది. ఈ మేరకు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. కాగా ఏపీ కేబినెట్ ఇవాళ సుదీర్ఘమైన సమావేశం జరిగింది. సుమారు 4 గంటల పాటు పలు అంశాలపై చర్చించింది. కేబినెట్ నిర్ణయాలు: ఏపీ స్టేట్ వాటర్ కార్పొరేషన్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం, బెల్ట్ షాపులు తొలగింపు నిర్ణయం, రోడ్డుపై మద్యం సేవిస్తూ కనబడిన వారు అరెస్ట్, బహిరంగంగా మద్యం వాడక నివారణ కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం, డయాలసిస్ రోగులకు 2500 పెన్షన్ ఇవ్వాలని నిర్ణయం, ఇసుక అక్రమ రవాణాపై చర్చించిన కేబినెట్, ప్రతి జిల్లాలోని 4 కమిటీ వేయాలని నిర్ణయం, కలెక్టర్, ఎస్పీలతో పాటు మరో 2 కమిటీ, ఇసుక రవాణా ఛార్జీలపైన నియంత్రణ ఉండాలని నిర్ణయం.